టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఎస్ఎస్సి మెమోకు సంబంధించి వాళ్ళ యొక్క సర్నేమ్ కావచ్చు, వాళ్ళ యొక్క పుట్టిన తేదీ కావచ్చు, మరి కరెక్ట్గా ప్రింట్ కానప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేయాలనో అర్థం కాదు, చాలా ఇబ్బంది పడుతున్న సంఘటనలు మనం చూస్తుంటాం. సో మనకు ఈనాడులో ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ ప్రచురించబడింది. ఇందులో చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. అది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఇక ఒకసారి మనం గమనిస్తే 10th సర్టిఫికెట్లో పుట్టిన తేదీ మారినప్పుడు ఏం చేయాలనేది మనకి ఇక్కడ సమస్య. జనరల్గా ఏంటంటే ఫస్ట్ మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఎదురవుతుందో అప్పుడు ఫస్ట్ 10th పాస్ అయినటువంటి పాఠశాల హెచ్ఎం ధృవీకరణ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్ మంత్ కావచ్చు, డేట్ కావచ్చు, కొందరికి ఏదైనా ఇయర్ కూడా రాంగ్ పడ్డటువంటి సందర్భాలు మనకు ఎదురవుతాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఎక్కడైతే 10th క్లాస్ చదివినరో ఆ స్కూల్కి వెళ్ళాలి. ఆ స్కూల్కి వెళ్ళి మీరు గమనించండి, ఇక్కడ ఆ స్కూల్ హెచ్ఎం యొక్క డిక్లరేషన్ తీసుకోవాలి. అంటే ఆ హెచ్ఎం ఏం చేస్తాడు, మీ యొక్క అడ్మిషన్ రిజిస్టర్ చెక్ చేసి మీ యొక్క ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఇస్తాడు. యాజ్ పర్ అడ్మిషన్ రిజిస్టర్ సో అండ్ సో పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది అని మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఉంటాడు, ఆయన కాంటాక్ట్ కావాలి. డిఈఓ ఏం చేస్తాడు, డిఈఓ కూడా ఒక లెటర్ ఇస్తాడు. ఈ హెచ్ఎం యొక్క ధృవీకరణ పత్రం చూసి డిఈఓ కూడా దాన్ని అటెస్ట్ చేస్తాడు. అప్పుడు మీరు దాన్ని తీసుకొని డిఎస్సి అంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది మనకు హైదరాబాద్లో, సో వాళ్ళకి అప్లై చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్కూల్ రిజిస్టర్లో నమోదైనటువంటి తేదీకి మీ యొక్క మెమో డిఫరెంట్ తేదీ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తారు. యాజ్ పర్ స్కూల్ రికార్డు మీకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మీరు మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్తో కూడినటువంటి మెమోను వాళ్ళు జారీ చేస్తారు. ఇది ప్రాసెస్ అండి, అర్థమైంది కదా. ఫస్ట్ స్కూల్ హెచ్ఎంని కాంటాక్ట్ కావాలి, అక్కడ నుంచి డిక్లరేషన్ ఆయన యొక్క సర్టిఫికేషన్ తీసుకోవాలి, తర్వాత డిఈఓని కాంటాక్ట్ కావాలి, ఈ లెటర్ను చూపెట్టి డిఈఓ కూడా ఫార్వర్డ్ చేస్తాడు, అక్కడ నుంచి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ 3 స్టేజెస్. డిఎస్సి ఆమోదం తెలిపితే అప్పుడు ఎస్ఎస్సి బోర్డు అధికారులు మీ తేదీని మార్చి కొత్త సర్టిఫికెట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి ఎలాంటి ఫీజు అయితే ఉండదండి. దాదాపు ప్రతి సంవత్సరం మనకు వాళ్ళు చెప్తున్నటువంటి డేటా చూస్తే 1000 నుంచి 1500 మంది 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు మార్కుల మెమోలో తమ పుట్టిన తేదీ రాంగ్ ఉందని చెప్పి డిఎస్సి కార్యాలయానికి వస్తుంటారని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా మందికి ఈ సమస్య ఎదురవుతుంది చాలా సందర్భాలలో, దానికి ఇది సొల్యూషన్. ఇక ఇంకో విషయం ఏంటంటే విద్యార్థులు వారి తల్లిదండ్రుల పేర్లలో స్పెల్లింగ్ తప్పులు ఉంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్. కొంతమందికి ఒక లెటర్ ఎక్స్ట్రా వాడడము, లేకుంటే టీ పడేది ఉంటే టీహెచ్ వాడడము, టీహెచ్ ఉంటే టీ రావడము, సర్నేమ్ రాంగ్ ఉండడము, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మైనర్ పొరపాట్ల కిందనే మనం తీసుకోవాలి. ఇలాంటి మైనర్ పొరపాట్లు ఉంటే బోర్డు అధికారులే సరిచేస్తారు. వాళ్ళు డైరెక్ట్ మీరు కాంటాక్ట్ కావచ్చు, లేదంటే హెచ్ఎం నుంచి తీసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే యాజ్ పర్ అడ్మిషన్ లిస్ట్ ప్రకారం మీ సర్నేమ్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్, మీ స్పెల్లింగ్ ఎట్లుంది, యాజ్ పర్ టీసీ అంతకుముందు మీరు తీసుకొచ్చిన టీసీ, మీరు 10th క్లాస్ కంటే బిఫోర్ అవన్నీ చూసి మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తే దాంతో మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఒరిజినల్ మెమో పోతుంది, మరి అప్పుడు ఏం చేయాలి? చాలామంది ఒరిజినల్ మెమో మిస్ అయిందని చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు సర్టిఫికేట్ పోయినట్టు ఫస్ట్ మీరు మీ సేవా కేంద్రం నుంచి అప్లై చేసుకోవాలి. ఎవరికి? స్థానిక పోలీస్ స్టేషన్కి అప్లై చేయాలి. మీ సేవలోకి వెళ్తే మీకు ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి మీరు ఫిర్యాదు చేసి ఈ మీ సేవ అప్లికేషన్ ద్వారా వాళ్ళకైతే మీరు అప్లికేషన్ చేసుకుంటే పోలీసులు ఏం చేస్తారు, మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. వాస్తవమే ఇది వీళ్ళ యొక్క సర్టిఫికెట్, ఫలానా టైంలో ఫలానా ఎక్కడ మిస్ అయింది, ఏ టైంకి మిస్ అయింది, ఇవన్నీ మనం ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ఇస్తారు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ట్రెజరీ పేరిట బ్యాంకులో 250 రూపీస్ ఒక చలానా తీయాలి. అప్పుడు మీకు ఏం జరుగుతుంది, సర్టిఫికెట్ పోయింది, దొరకలేదని, ఒకవేళ దొరికితే కనుక దాన్ని బోర్డుకు అప్పగిస్తానని క్యాండిడేట్ ఇంకొక 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఒక నోటరీ అఫిడవిట్ తీసుకోవాలి. రైట్, నోటరీ అఫిడవిట్ తీసుకొని ఈ వివరాలు అన్నింటితో పాటు చదివిన పాఠశాల హెచ్ఎం ధృవీకరణ కూడా కావాలి. ఫలానా క్యాండిడేట్ ఈ సంవత్సరం 10th పాస్ అయ్యిండు, సో అండ్ సో సర్టిఫికెట్ నెంబర్, ఇవన్నీ ఏవి ఉంటాయి హెచ్ఎం కూడా వాళ్ళ రికార్డ్స్ ప్రకారం మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఇవన్నీ తీసుకొని మీరు బోర్డుకు అప్లై చేసుకోవాలి. అర్థమైంది కదా. మీ సేవ నుండి పోలీస్ స్టేషన్కి అప్లై చేసుకోవడం, అక్కడ నుంచి పోలీసులు ఇచ్చే సర్టిఫికెట్ తీసుకోవడం, ఆ నుంచి ఒక 250 రూపీస్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ట్రెజరీ పేరిట బ్యాంకులో చలానా తీయడం, తర్వాత ఒక నోటరీ 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద నా సర్టిఫికెట్ పలానా తేదీన పలానా ఎక్కడ మిస్ అయింది, అది దొరికితే దాన్ని బోర్డుకి ఇస్తాం, ఇప్పుడు నాకు మళ్ళీ ఒక సర్టిఫికెట్ ఇవ్వండి అని మీరు ఒక అప్లికేషన్, తర్వాత హెచ్ఎం యొక్క ధృవీకరణ అటెస్టేషన్
ఇవి తీసుకొని వెళ్తే మీకు కొత్త సర్టిఫికెట్ రావడం అనేది జరుగుతుంది. ఇక ఇంటి పేరు, విద్యార్థి, వారి తల్లిదండ్రుల పేర్లు ఒకటికి బదులు మరొకటి ఇట్లా ప్రింట్ అయితే ఫస్ట్ హెచ్ఎంని కాంటాక్ట్ కావాలి, తర్వాత ఎంఈఓ, తర్వాత డిఈఓ ద్వారా పాఠశాల విద్యాశాఖ సంచాలకుని కార్యాలయానికి మీరు అప్లై చేసుకోవాలి. వారు మీ వివరాలు పరిశీలించి మార్పు చేయాలని బోర్డుకు పంపించడం అనేది జరుగుతుంది. అయితే మీరు ప్రాసెస్ ఎప్పుడైనా కానివ్వండి, ఫస్ట్ హెచ్ఎంని కాంటాక్ట్ చేయండి, వీలైతే ఎంఈఓ అటెస్టేషన్ కూడా చేయించుకోండి, అక్కడ నుంచి డిఈఓ ఇట్లా వెళ్ళండి స్టెప్ బై స్టెప్. దేనికైనా అంటే మెమో కానివ్వండి, రాంగ్ ప్రింట్ కావడం కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్, ఏదైనా కూడా త్రూ హెచ్ఎం, తర్వాత ఎంఈఓ కూడా కాంటాక్ట్ కండి. ఎంఈఓ అటెస్టేషన్ చేస్తే ఓకే, నెక్స్ట్ డిఈఓ నుండి త్రూ డిఎస్సి, ఇట్లా స్టెప్ బై స్టెప్ మీరు ఇన్ఫర్మేషన్ అయితే మీరు తీసుకొని మీరు ఒక ప్రాపర్ వేలో కనుక మీరు అప్లై చేసుకుంటే ఇలాంటి సమస్యలు సొల్యూషన్ కావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వీటిని ఎట్లా పరిష్కరించుకోవాలో అర్థం కాక చాలా డౌట్ఫుల్గా ఉండి మరి వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతుండడము, ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయ్యో నా సర్టిఫికెట్లో ఇది తప్పు ఉంది, నేను దీనికి ఎలిజిబుల్ కానేమో, అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, తప్పనేది కామన్గా జరుగుతుంది ఎప్పుడైనా. దాన్ని రెక్టిఫై చేసే మార్గాలు కూడా ఉన్నాయి. మేము చెయ్యం, మేము మార్చమని ఎక్కడ కూడా మీకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పడం లేదు. ఏ తప్పు జరిగినా కూడా మీరు ప్రాపర్ ఎవిడెన్సెస్ ప్రాపర్ వేలో వెళ్తే వాళ్ళు సరి చేస్తారు. అంతేగాని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పోయి నాకు ఇట్లా పడింది సరి చేయండి అంటే చేయరు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఎవిడెన్స్ మీరు చూపాలి కదా. కాబట్టి మీ హెచ్ఎం ఫీల్డ్ లెవెల్లో ఉండే హెడ్ మాస్టర్ ఇచ్చేటటువంటి డిక్లరేషనే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అవుతుంది. కాబట్టి ఆ డిక్లరేషన్ ప్రాపర్గా తీసుకొని త్రూ డిఈఓ ద్వారా కనుక మీరు డిఎస్సికి వెళ్తే మీకు తప్పకుండా ఇలాంటి మైనర్ మిస్టేక్స్ కావచ్చు, మేజర్ మిస్టేక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో మరి ఇలాంటి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే మీకు తప్పకుండా అందరికీ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.